భారత్ శ్రీలంక మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 5వ రోజు వాతావరణ నివేదిక, పిచ్ పరిస్థితులు మరియు మ్యాచ్ సమీకరణాల గురించి మాట్లాడుకుంటే, భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌట్ కావడంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. గాలే మైదాన చరిత్రలో 4వ ఇన్నింగ్స్లో ఎవరూ ఇంతటి భారీ స్కోర్ను చేజ్ చేయలేదు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్లో 34 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. సో శ్రీలంక గెలవాలంటే ఇంకా 288 పరుగులు చేయాలి. భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లాలంటే కేవలం 6 వికెట్లు పడగొడితే సరిపోతుంది. శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, యువ బ్యాటర్ సోనాల్ దినుషా క్రీజ్లో ఉండి పోరాడుతున్నారు. ఇక 5వ రోజు వాతావరణ నివేదిక గురించి మాట్లాడుకుంటే, గాలేలో 5వ రోజు వాతావరణం అంత ఆశాజనకంగా లేదు. మధ్యాహ్నం మరియు సాయంత్రం సెషన్లలో వర్షం పడే అవకాశం 60% వరకు ఉంది. రోజంతా ఆకాశం దట్టమైన మేఘాలతో నిండి ఉంటుంది. దీనివల్ల 4వ రోజు లాగే 5వ రోజు కూడా వెలుతురు మందగించి ఆట త్వరగా ముగిసే ప్రమాదం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా 1 లేదా 2 సెషన్ల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకోకపోతే భారత్ చేతిలో వికెట్లు తీసేందుకు తగినంత సమయం లేక మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. ఇక పిచ్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, 5 రోజులు గడుస్తున్న కొద్దీ పిచ్ సహజంగానే మారుతుంది. ప్రస్తుతం బంతి కొన్నిసార్లు అనూహ్యంగా లోపలికి వస్తూ తక్కువ ఎత్తులో, మరికొన్నిసార్లు ఊహించని విధంగా ఎత్తుగా లేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా పిచ్ పైన పగుళ్లు ఏర్పడడం వల్ల రవీంద్ర జడేజా, మానవ్ సుతర్, కుల్దీప్ యాదవ్లకు విపరీతమైన టర్న్ లభిస్తుంది. బంతి పిచ్ అయిన తర్వాత ఎంత తిరుగుతుందో అంచనా వేయడం శ్రీలంక బ్యాటర్లకు చాలా కష్టంగా మారుతుంది. రాత్రి కవర్లు కప్పి ఉంచడం వల్ల ఉదయం వేళ పిచ్ పై కాస్త తేమ ఉంటుంది. దీనిని ఉపయోగించుకుని మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి భారత ఫాస్ట్ బౌలర్లు కొత్త బంతితో శ్రీలంక టాప్ ఆర్డర్ను దెబ్బతీసే అవకాశం ఉంది.